బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం హజ్రత్ ఆయిషా గారి విశిష్టతను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సహీ ముస్లింలోని కితాబుల్ ఫజాయిల్ అధ్యాయంలో ఉంది. మహాప్రవక్త గారు ఈ విధంగా ప్రబోధించారు: నేను మీ మధ్య రెండు మహత్తర వస్తువులను విడిచి వెళ్ళిపోతున్నాను. ఒకటి దైవ గ్రంథం, రెండవది నా అహ్లే బైత్ అంటే కుటుంబీకులు. దీని ఉద్దేశం ఏంటంటే, దైవ గ్రంథం తన విలక్షణమైన శైలి దృష్ట్యా సులభగ్రాహ్యమైనదే అయినప్పటికీ దాని నిగూఢార్థాలను విడమర్చి చెప్పగలిగే, విజ్ఞానపరంగా ఆచరణాత్మకంగా దాని పరమార్థాలను విశదీకరించగలిగే వ్యక్తుల అవసరం ప్రపంచానికి ఎప్పుడు ఉంటుంది. ఆయన తరువాత అటువంటి వ్యక్తుల్ని ఆయన కుటుంబీకుల్లో అన్వేషించడం మంచిది. ఈ నేపథ్యంలో చూసినప్పుడు హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారికి చాలా ప్రత్యేకత ఉంది. దైవ ప్రవక్త గారి శిక్షణా సాంగత్యం దృష్ట్యా కానీ, స్వతహాగా ఆమెకు అబ్బిన ప్రజ్ఞా పాఠవాల దృష్ట్యా కానీ ప్రవక్త కుటుంబీకులలో హజ్రత్ ఆయిషాకు గల ప్రత్యేక స్థానాన్ని ఎవరూ కాదనలేరు. ఈ కారణం చేత దైవ ప్రవక్త వ్యాఖ్యాతగా, ప్రవక్త సాంప్రదాయాన్ని జీర్ణం చేసుకున్న పరిజ్ఞానిగా, ఇస్లామియా సూత్రాల బోధకురాలిగా ఆమె కన్నా మేలైన వారు మరెవరు కాగలరు? ప్రజలు దైవ ప్రవక్తను ఇంటి బయట మాత్రమే చూశారు, కానీ ప్రవక్త గారిని ఇంటా బయట రెండిటా హజ్రత్ ఆయిషా గారు మాత్రమే దగ్గర నుంచి గమనించారు. హజ్రత్ ఆయిషా గారి దగ్గరలో ఉన్నప్పుడు కూడా ప్రవక్త గారి వద్దకు వహీ అనేది అవతరించేది. దైవదూతల్లోనే అగ్రజుడైనటువంటి జిబ్రయీల్ అలైహిస్సలాం గారు చర్మచక్షువులతో హజ్రత్ ఆయిషా గారు వీక్షించగలిగారు. ఆమె తన చర్మచక్షువులతో వీక్షించగలిగారు. ఆమె పవిత్రతను, సౌశీల్యాన్ని గురించి స్వయంగా సర్వలోక ప్రభువే సాక్ష్యమిచ్చాడు. పరలోకంలో ఆమె దైవ ప్రవక్తకు ప్రియతమ భార్యగా ఉంటారని దైవ ప్రవక్తకు స్వప్నంలో సంకేతం అందింది. ఒకసారి హజ్రత్ ఆయిషా గారు ఈ విధంగా సెలవిచ్చారు: నేను గర్వించడం లేదు, కానీ ఒక సంఘటనగా మీకు తెలియపరుస్తున్నాను. దైవం నాకు ప్రపంచంలో మరెవ్వరికి ఇవ్వని, ప్రసాదించబడని 9 విషయాలను ప్రసాదించాడు. ఆ 9 విషయాలు ఏంటంటే, స్వప్నంలో దైవదూత దైవ ప్రవక్త ఎదుట నా రూపాన్ని ఉంచారు. నాకు 7 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన నన్ను పెళ్ళాడారు. 9 ఏళ్ల వయసులో కాపురానికి వచ్చాను. 4 ఆయనకున్న సతీమణుల్లో కల్లా నేనే కన్యను, మరెవ్వరూ కన్య కాదు. 5 ఆయన నాకు దగ్గరలో ఉన్నప్పుడు కూడా ప్రవక్త గారికి వహీ అనేది అవతరించేది. 6 నేను ఆయనకు ప్రియాతి ప్రియమైన భార్యగా ఉన్నాను. 7 నన్ను కొనియాడుతూ ఖురాన్ వాక్యాలు అవతరించాయి. 8 నేను జిబ్రాయిల్ను 2 సార్లు నా కళ్ళారా చూశాను. 9 ఆయన నా ఒళ్ళోనే తల వంచి పరమపదించారు. ఈ 9 సంఘటనలు అనేవి అల్లాహ్ నాకు ఈ ప్రపంచంలోని స్త్రీల కన్నా నాకే ప్రసాదించడం జరిగిందని హజ్రత్ ఆయిషా గారు చెప్పడం జరిగింది. అపార నైపుణ్యం అనేది ఆమె యొక్క స్వంతం. విద్యా విషయకంగా హజ్రత్ ఆయిషాకు నాటి సాధారణ స్త్రీలపై, ఉమ్మతుల్ మోమిన్ పై, ప్రత్యేక సహబీలలో కొందరు పెద్దలను తప్పించి మిగిలిన సహబాలందరిపై ప్రత్యేకత, ఆధిక్యత ఉండేది. సహీ తిర్మిజీ గ్రంథంలో హజ్రత్ అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు: ప్రవక్త సహచరులమైన మేము ఆయిషాను అడగని విషయం, ఇంకా ఆమె వద్ద నుంచి రాబట్టని క్లిష్టతరమైన విషయం ఏమీ లేదు. అంతా ఇబ్నె అబీ రిహబ్ అనే తబాయికి అనేక సహబా శిష్యరికం చేసిన గౌరవం దక్కింది. ఆయన అంటున్నారు: హజ్రత్ ఆయిషా అందరికన్నా గొప్ప ధర్మవేత్త, అందరికన్నా గొప్ప జ్ఞాని, ఇంకా ప్రజలలో అందరికన్నా మంచి అభిప్రాయం గలవారు. తాబయీన్ నాయకుడైన ఇమాం జహరీ పెద్ద పెద్ద సహబా సాంగత్యంలో శిక్షణ పొందారు. ఆయన ఏమంటున్నారో
చూద్దాం. హజరత్ ఆయిషా గారు ప్రజలందరిలోకెల్లా గొప్ప విద్వాంసురాలు. పెద్ద పెద్ద సహాబాలు ఆమెను అడిగి తెలుసుకునేవారు. హజ్రత్ అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ కుమారుడైన అబూ సల్మా కూడా గొప్ప ప్రశిష్యుడే. ఆయన ఇలా అభిప్రాయపడ్డారు: దైవ ప్రవక్త సున్నత్లను క్షుణ్ణంగా ఆకలింపు చేసుకోవటంలోనూ, సలహా తీసుకోవలసిన అవసరం వచ్చినప్పుడు ఆమె కన్నా గొప్ప ఫిఖ్హేవేత్తను, ఇంకా దివ్య వచనాల అవతరణ, విద్యుక్త ధర్మాల విషయంలో పరిజ్ఞానం కలవారిలో హజ్రత్ ఆయిషా కన్నా గొప్పవారిని నేను చూడలేదు. ఒకరోజు అమీర్ ముఅవియా ప్రజలలో అందరికన్నా గొప్ప విద్వాంసులు ఎవరు అని ఒక సభికుణ్ణి అడిగారు. అమీరుల్ మోమినీన్ మీరే అని అతడు జవాబిచ్చాడు. లేదు, నేను ప్రమాణం చేయించి అడుగుతున్నాను, దాపరికం లేకుండా నిజం చెప్పు అని నిలదీస్తే అతడు ఇలా అయితే అది ఆయిషానే అని చెప్పాడు. ఉర్వ బిన్ జుబైర్ ఏమన్నారో చూద్దాం. ధర్మాల విచక్షణలో గాని, విషయం లోతుల్లోకి పోవటంలో నైతేనేమి, కవనంలో నైతేనేమి, వైద్య విషయాల్లో నైతేనేమి హజ్రత్ ఆయిషాను మించిన వారిని నేను ఎరుగను. ఒక వ్యక్తి హజ్రత్ ఆయిషా వద్ద శిక్ష పొందిన తాబయీతో హజ్రత్ ఆయిషా ఫరాయద్ సమస్యలను ఎరుగునా అని ప్రశ్నించాడు. ఆయన జవాబిచ్చాడు, దైవం సాక్షి, పెద్ద పెద్ద సహాబా ఆమెతో ఫరాయద్ సమస్యల్ని చర్చించడం చూశాను. హదీసులను కంఠస్థం చేయడం, ప్రవక్త సాంప్రదాయాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చే బాధ్యత తతిమ్మ సతీమణులు కూడా నిర్వర్తించారు. అయితే హజ్రత్ ఆయిషా రజియల్లాహు గారి స్థాయికి ఎవరూ చేరలేకపోయారు. ముహమ్మద్ బిన్ లుబైద్లు తెలియజేస్తున్నారు, ప్రవక్త పవిత్ర సతీమణులు ఎన్నో హదీసులను కంఠస్థం చేసుకున్నారు, కానీ వాళ్ళు హజ్రత్ ఆయిషా, హజ్రత్ ఉమ్మె సల్మాలకు సాటిరారు అని చెప్పారు. ఈ విధంగా హజ్రత్ ఆయిషా గారు ఎంతో విశిష్టతను కలిగి ఉన్నారు.